అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా వినండి. దేవునికి స్తోత్రము. దేవుడిచ్చినటువంటి యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాము. లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనం. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాము, ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవా, ప్రేమ స్వరూపి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొంచున్నాము. శ్రేష్టమైనటువంటి సమయాన్ని మాకు అనుగ్రహించావు తండ్రి, మీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, నీ మాటలను మాకు వినిపించండి. నీ బిడ్డలకు ప్రభువా నాయన మీరే బోధించుమని, నూతన కార్యాలను, ఆశీర్వాద కార్యాలను నీ బిడ్డల పట్ల జరిగించి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. చదివినటువంటి వాక్య భాగాన్ని మనము ధ్యానించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి మాట, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది అని ఆయన చెబుతూ ఉన్నారు. ఎవరు ఈ అబ్రహాము కుమారుడు? ఎవరు అబ్రహాము కుమారుడుగా పిలువబడుతున్నారు ఈ సందర్భంలో? అలాగే ఏ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని మనం గనక ఆలోచన చేసినట్లయితే, ఇలా పిలువబడుతున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే జక్కయ్య. మీ అందరికీ కూడా బాగా పరిచయము. జక్కయ్య గురించి తెలియనటువంటి వ్యక్తి ఎవరు ఉండరు. ఎందుకంటే కనుక జక్కయ్య అనేటటువంటి ఆయన గురించి మరి ఎక్కువ పర్యాయాలు మనం వింటూ ఉంటాం. జక్కయ్య అనగానే జక్కయ్య పొట్టివాడని, మేడి చెట్టు ఎక్కాడని, చెట్టు మీద కూర్చొని యేసుక్రీస్తు ప్రభువాన్ని చూస్తున్నాడనే విషయాలు మనం బాగుగా ఎరిగిన వారమై ఉన్నాము. మరి ఈ వ్యక్తి ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి పాఠాలు ఏమిటి? అసలు జక్కయ్య అబ్రహాము కుమారుడుగా ఎలా మార్చబడ్డాడు, ఎందుకు ఆ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. అసలు ఈ జక్కయ్య ఎవరు అంటే కనుక మొదటి వచనం చదువుదాం. ఆయన సంచరించుచు ఎరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. అది కూడా మొదలవుతుంది. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైనా జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు చూడలేకపోయెను. యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలని ఆశ కలిగినటువంటి ప్రాణము జక్కయ్యది. ఈయన గురించి చదివినటువంటి భాగములో మనము గమనిస్తే, ఈయన సుంకపు గుత్తదారుడు అనగా పన్ను వసూలు చేసేటటువంటి వ్యక్తిగా, అంత మాత్రమే కాదు ధనవంతుడుగా కూడా పిలువబడుతూ ఉన్నాడు. జక్కయ్య యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే కనుక ఆస్తి కలిగిన వాడు, ధనవంతుడు, అలాగే ఉద్యోగము కలిగినటువంటి వాడు. ఆ కాలములో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి కాలములో రోమా ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. ఆ రోమియులకు మరి వాళ్ళ ప్రభుత్వములో ఈయన పన్నును వసూలు చేసి మరి వారికి చెల్లించేటటువంటి ఒక ఉద్యోగాన్ని చేస్తూ ఉన్నాడు. అంటే యూదుల దగ్గర పన్ను వసూలు చేసి ఆ రోమియులకు ఇచ్చేటటువంటి ఒక ఉద్యోగాన్ని ఈయన కలిగి ఉన్నాడు. ఒక ధనవంతుడిగా పిలువబడుతూ ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అలాంటి వ్యక్తి ఇంటిలోనికి రక్షణ వచ్చి ఉన్నది. అలాగే ఇలా ధనవంతుడిగా పిలువబడుతూ గుత్తదారుడుగా ఉన్నటువంటి ఇతను జక్కయ్య కుమారుడుగా ఎలా పిలువబడ్డాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనము చూడబోతూ ఉన్నాం. అంత మాత్రమే కాదండి, ఇతనికి ప్రజల్లో ఉన్నటువంటి మరొక పేరు చూద్దాం. 7వ వచనం. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద. ఈ పాపి ఎవరు అంటే గనక జక్కయ్య. అంటే జక్కయ్య ధనవంతుడే, జక్కయ్య ఉద్యోగం చేస్తున్నాడు. కానీ ప్రజల్లో జక్కయ్యకు ఉన్నటువంటి పేరు ఏమిటంటే పాపి. వీడు పాపి అనేటటువంటి పేరు జక్కయ్య సంపాదించుకున్నాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, పరిశుద్ధ గ్రంథములో లూకాసు వార్తలో ధనవంతులు ఉన్నారు,
వారి గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటూ వెళుతూ ఉన్నాం. జక్కయ్య కూడా ధనవంతుడే. జక్కయ్య చరిత్ర చాలా గొప్పగా మనకు కనబడుతూ ఉంది. దానిలో మనము జక్కయ్యను గురించి మాట్లాడుకునే దానికన్నా ముందు మరి లూకాసు వార్తలో ఉన్నటువంటి ధనవంతుల గురించి మీకు నేను చెప్తే మీకు ఇంకనూ విషయం బాగుగా అర్థమవుతుంది. అసలు లూకాసు వార్తలో నలుగురు ధనవంతులు ఎవరు అంటే కనుక, మొట్టమొదటిగా లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనం నుంచి చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక ఈ ధనవంతునికి పేరు లేదు, పేరు లేని ధనవంతుడు. ఈ ధనవంతుడు ఏం చేస్తున్నాడంటే, ఈ ధనవంతుని కంటే సమృద్ధిగా పంట పండేసింది, భూమి చక్కగా ఫలింపిస్తే ఇక ధాన్యము చాలా ఎక్కువగా వచ్చేస్తూ ఉంది. ఈయన స్టోర్ చేసుకునేటటువంటి ఆ ప్లేస్ సరిపోవట్లేదంట. అప్పుడు అనుకుంటున్నాడు కదా, ఇంకా నేను కొత్తగా కొట్లను కట్టిస్తాను, వాటిని దాయడానికి గోడౌన్స్ తయారు చేస్తాను అని మరి అవన్నీ కట్టించుకొని మొత్తానికి ఆ ధాన్యం అంతా కూడా మరి నిల్వ చేశాడంట. అంత మాత్రమే కాదండి, ఆ ధనవంతుడు ఏం చేస్తున్నాడంటే తన ప్రాణముతో ఒక మాట చెబుతున్నాడు. 19వ వచనం, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని. అది తన ప్రాణంతో చెప్పుకుంటున్న మాట ఏమిటంటే, నువ్వేమి టెన్షన్ పడకు ప్రాణమా, నువ్వేమి టెన్షన్ పడొద్దు. ఎందుకంటే నీకు కావలసినటువంటి ఆహారం ఉంది, కావలసినటువంటి ఆస్తి ఉంది, విస్తారమైనటువంటి ఆస్తి ఉంది. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. నువ్వు ఏ విషయంలో కూడా చింతపడక్కల్లా, అంతా సంపాదించేశానని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడంటే ఈ ధనవంతుడు, పేరు లేనటువంటి ధనవంతుడు. అప్పుడు 20వ వచనంలో దేవుడు అంటున్నాడు కదా, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీవు ముందున్నటువంటి రోజుల గురించి మాట్లాడుతున్నావు ప్రాణముతో, కానీ ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే నీ సంపాదన అంతా ఏమవుతుందో ఎరిగినావా అని అడుగుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈ ధనవంతుని యొక్క పని ఏమిటంటే సంపాదించుకోవడము, ఆ సంపాదనను పెంచుకోవడము, అలాగే తన ప్రాణంతో నా ప్రాణమా తాగుము, తినుము, సుఖించుము అని చెప్పుకోవడము. అలా కాలాన్ని గడిపేస్తూ ఉన్నాడు. దేవుడు కానీ దైవభక్తి కానీ లేనటువంటి మూర్ఖుడుగా కనబడుతున్నాడు. అంటే ఏంటి దాని అర్థం అంటే, ఇక డబ్బే సర్వస్వంగా, డబ్బే జీవితముగా ముందుకు వెళుతున్నటువంటి ధనవంతుడు. అందుకనే పేరు లేదు. ప్రభు అంటున్నాడు కదా, నువ్వు తరతరాల గురించి ఆలోచిస్తున్నావేమో, రేపటిని గురించి ఆలోచిస్తున్నావేమో, కానీ వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నీ సంపాదన ఏమైపోతుందో యోచించితివా అంటూ ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. రేపటిని గురించి చింతించొద్దని చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఈరోజే మనం ఉంటామో ఉండమో తెలియదు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఈ ధనవంతుని గురించి మనం మొట్టమొదటిగా చూసాం, పేరు లేనటువంటి వాడుగా కనబడుతుంది. ఇక రెండవ ధనవంతుడు చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనంలో ఉన్నాడు. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచు ఉండువాడు. ఇది యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి చరిత్ర, జరిగినటువంటి చరిత్ర. ఆయనే చెబుతూ ఉన్నారు. ఒక ధనవంతుడు ఉన్నాడు, పేరు లేదు, అందుకే ధనవంతుడు పేరు. ఒక ధనవంతుడు ఉన్నాడు, ఆయన లైఫ్ స్టైల్ అలా ఉంది, ఆయన జీవన విధానం ఎలా ఉందో చెబుతూ ఉన్నాడు. ఈయన ఓదారంగు బట్టలు ధరించుకునేవాడు. ఎందుకు అంటే ఓదారంగు బట్టలు ఎవరు పడితే వారు ధరించుకోరు. బాగా అధికంగా డబ్బు ఉన్నవాళ్ళు, అలాగే రాచరికంలో ఉన్నటువంటి వారు, రాజవంశీకులు మాత్రమే ధరించుకునేది ఓదారంగు ఆ వస్త్రములు. అలాంటి వస్త్రం అంత మాత్రమే కాదు, సన్నపు నార వస్త్రములు కూడా వారే ధరించుకుంటారు. ఇవి రెండు ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖించుచు సుఖపడుచు ఉండేటటువంటి వాడు సుఖజీవిగా జీవిస్తున్నాడు. ఎందుకంటే ధనవంతుడు, మరి తరగని ఆస్తి ఉంది కనుక బట్టల విషయంలోనూ అలాగే మరి సుఖాన్ని అనుభవించడంలో కూడా
ఇంకా ఈ ధనవంతుడు ఎలాగున్నాడంటే కనుక సుఖజీవిగా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, దైవ భయము లేనటువంటి వాడుగా, ఎవరిని పట్టించుకోనటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా చెప్పినటువంటి ధనవంతుడు తన ఆస్తిని సమకూర్చుకుంటూ తన ప్రాణముతో చెప్పుకుంటూ ఉన్నాడు. ఈ ధనవంతుడు అయితే మట్టికి లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ఉన్నాడు, చక్కని బట్టలు ధరిస్తూ ఉన్నాడు, చక్కని తిండి తింటూ ఉన్నాడు, ఇక సుఖాన్ని అనుభవిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. సరిగ్గా ఈ ధనవంతుడు ఉన్నటువంటి ఆ ఇంటి దగ్గరే, ఆ గుమ్మం దగ్గర అంటండి ఒక వ్యక్తి పడి ఉన్నాడంట. అతని పేరు లాజరు. చదువుదాం. లాజరు అనే ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండెను. గమనించవలసినటువంటి మాట ఏమిటి అంటే కనుక ఈ ధనవంతుడికేమో ధనం అధికమైపోయింది, అక్కడ లాజరుకేమో తినడానికి తిండి లేదు, దరిద్రుడుగా మారిపోయాడు. అంత మాత్రమే కాదు, ఒంటి నిండా గాయములున్నాయి, ఒంటి నిండా కురుపులున్నాయి. వాటిని కుక్కలు వచ్చి వాటిలోంచి వస్తున్నటువంటి ఆ యొక్క నెత్తురు ఏదైతే ఉందో దానిని కుక్కలు నాకుతా ఉన్నాయి. ఈ దరిద్రునికి తినడానికి తిండి లేదు, ధనవంతునికి తినడానికి అధికముగా ఉంది. మరి ఈ ధనవంతుడు లాజర్ని చూస్తూ ఉన్నాడు. ఏనాడు కూడా లాజర్కి ఏమీ పెట్టలేనటువంటి ధనవంతుడు ఈ ధనవంతుడు. అందుకని పేరు కూడా చెప్పలేదు. అంటే ఇతరులకు సహాయము చేసేటటువంటి లక్షణము లేనివాడు ఈ ధనవంతుడు. తానే తింటూ ఉన్నాడు, తానే సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. కష్టాల్లో ఉన్నాడు ఎదుటి వ్యక్తి, కష్టాల్లో గుమ్మం దగ్గర కూర్చున్నాడు. ఏదైనా దొరుకుద్దేమని చూస్తూ ఉంటే ఏనాడు కూడా పెట్టకుండా వెళ్ళిపోతూ ఉన్నాడంటండి. మరి ఈ లాజరు, సంపాదించుకోలేనటువంటి ఈ లాజరు ఆ గుమ్మం దగ్గర కూర్చుంటే మరి ఈ ధనవంతుడు తిన్నటువంటి ఆ రొట్టె ముక్కలు ఏవైతే ఉంటావో అవి తినేవాడంటండి. మిగిలిపోయినటువంటి ఆ యొక్క పదార్థాలు ఈయన తిన్నట్టుగా రాయబడింది. అంటే లాజరు యొక్క పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో, ఎంత దుర్బలమైనటువంటి స్థితిలో ఉన్నాడో, ఎంత దీనుడుగా ఉన్నాడో, ఎంత దరిద్రుడుగా ఉన్నాడో, ధనవంతుని యొక్క పరిస్థితి ఎంత ఘనముగా ఉందో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు వివరిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకరోజు ఇద్దరు కూడా చనిపోయారు. ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. ధనవంతుడిని తీసుకెళ్ళి పాతి పెట్టేశారు. లాజరుని మరి గమనించినట్లయితే దేవదూతలు వచ్చి పరమునకు కొనిపోయినట్టుగా, అనగా పరదైసుకు తీసుకుని వెళ్ళినట్టుగా రాయబడింది. అంత మాత్రమే కాదు, అబ్రహాము రొమ్మును ఆనుకున్నవాడుగా కనబడుతున్నాడు. మరి ఈ భూమి మీద సుఖాన్ని అనుభవించినటువంటి ధనవంతుడు, పేరు రాయబడినటువంటి ఈ ధనవంతుడు, లాజర్ని పట్టించుకోకుండా తన సుఖాన్ని మాత్రమే చూసుకున్నటువంటి ఈ ధనవంతుడు, లాజర్ను చేతరించుకున్నటువంటి ధనవంతుడుగా ఉన్నటువంటి ఈ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే కనుక పాతాళములోనికి మండేటటువంటి అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయాడు. యాతన పడిపోతున్నాడు, మంట మండిపోతా ఉంది. అక్కడ ఎంత బాధ అనుభవిస్తూ ఉన్నాడో, తీవ్రమైనటువంటి మంటతో బాధపడుతూ ఉన్నాడు ధనవంతుడు. భూలోకములు సుఖించినాడు కానీ, భూలోకములు సుఖించినాడు కానీ పైన పాతాళము దగ్గరికి వెళుతుల్లోకి సుఖమంతా కూడా దుఃఖముగా మారిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. లాజరు విషయం గమనించినట్లయితే కనుక మరి భూలోకములో ఉండగా కష్టాన్ని అనుభవించాడు, కానీ పరదైసుకు వెళ్ళి నెమ్మది పొందుకుంటున్నాడు. నెమ్మది పొందుకునే స్థలములో అబ్రహాము రొమ్మును ఆనుకొని సేద తీరుతా ఉన్నాడు. ధనవంతుడేమో భూలోకములో సేద తీరాడు, కానీ పాతాళములోనికి వెళ్ళిపోయి తీవ్ర యాతన పడుతున్నట్టుగా రాయబడింది. చదువుదాము 24వ వచనము. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము అని అడుగుతున్నాడు. అదిగోండి, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నాను. కేకలు వేస్తున్నాడు, యాతన పడిపోతున్నాడు, మండిపోతున్నాడు అండి అందులో. దేవునికి స్తోత్రం. ఈ ధనవంతుడు అంటే భూలోకంలో ఉండగా ఏమీ పట్టించుకోలా, తన గొడవ తానే చూసుకున్నాడు, తన సుఖము తానే చూసుకున్నాడు. ఇప్పుడు కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎదుటి వ్యక్తి అంత కష్టంలో ఉండగా కూడా, లాజర్ అంత కష్టంలో ఉండగా కూడా ఏనాడు లాజర్కి ఏమీ పెట్టలా. అది ఈ ధనవంతుడి యొక్క గొప్పతనం. కానీ చివరికి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే మరి పాతాళంలోనికి వెళ్ళిపోయినట్టుగా, యాతన పడే స్థలంలోకి వెళ్ళిపోయినట్టుగా రాయబడింది. అంత మాత్రమే కాదు, మరి లూకాసు వార్తలో కనబడుతున్నటువంటి 3వ ధనవంతుని కూడా మీకు చూపిస్తాను ఈరోజు. లూకాసు వార్త 18వ అధ్యాయము 18 నుంచి 25 వరకు ఉన్నారు వచనాల్లో కనబడుతున్నాడు. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగెను. అంటే ఒక అధికారి వస్తున్నాడండి.
ఈ 4వ ధనవంతుడు ఎవరంటే ఒక అధికారి, ఒక పదవి కలిగినటువంటి వాడు. ఈ అధికారి ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నటువంటి మాట ఏమిటంటే, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నేను ఏమి చేయాలని అడిగాడు. అడిగితే ప్రభు అంటున్నాడు కదా, అందుకు యేసు నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప సత్పురుషుడు కాడు. ఓకే, వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకోవద్దు, ఈ తల్లిదండ్రులను సన్మానింపుమను ఆజ్ఞలను ఎరుగుదువు గదా. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతున్న మాట ఏమిటంటే, ఆజ్ఞలు పాటించాలి. పాటిస్తున్నావా అంటే, నేను చిన్ననాటి నుంచి పాటిస్తున్నాను అని చెప్పాడంట. అప్పుడు ప్రభు అంటున్నాడు కదా, యేసు విని నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది. అంటే ధనవంతుడైనటువంటి ఈ అధికారికి ఒకటి కొదువుగా ఉందంట. అన్ని పాటిస్తున్నాడు కానీ ఒకటి కొదువుగా ఉంది. ఆ కొదువైనది ఏంటో చెప్తున్నా వినండి. నీ కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను. అన్నీ బాగానే ఉన్నాయి. నీవు నిత్య జీవానికి వారసుడు కావాలంటే ఒకే ఒక్కటి కొదువుగా ఉన్నదబ్బాయ్. అదేమిటంటే, నీకున్నటువంటి ఆస్తంతా కూడా అమ్మేసి బేదలకిచ్చేయి, నన్ను వెంబడించు అన్నాడు. కానీ ఆ మాట ఈ యొక్క అధికారికి నచ్చలేదు. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా, చాలండి, మిక్కిలి ధనవంతుడు గనక ఈ మాటలు అతనికి నొచ్చుకున్నాయి, అతనికి గుచ్చుకున్నాయి. ధనాన్ని వదిలిపడటానికి ఇష్టపడలా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ధనమే కావాలనుకున్నాడు. మిక్కిలి ధనవంతుడు గనక మిక్కిలి వ్యసనపడ్డాడు. మొత్తం మీద కాదు, నాకు వద్దులే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. తన ధనాన్ని ఇవ్వడానికి కానీ ప్రభువును వెంబడించడానికి కానీ ఇష్టపడకుండా వెళ్ళిపోయాడు. ప్రభు దాకా వచ్చాడు నిత్యజీవం పొందుకోవడానికి. ప్రభువు చెప్పినటువంటి మాటను పాటించినట్లయితే బాగుండును, కానీ పాటించలేదు. కనుకనే చరిత్రలో మనం గమనిస్తే ధనవంతుడుగానే మిగిలిపోయాడు. పేరు లేనటువంటి ధనవంతుడు. మనం చెప్పుకున్నటువంటి ముగ్గురు కూడా పేరు లేనటువంటి ధనవంతులు. పేరు రాయబడలా. ఒక ధనవంతుడేమో, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని సంపాదించుకుంటా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ యొక్క ఆదాయం పెరిగే కొలది కొట్లను పెంచుతూ ఉన్నాడు, గోడౌన్స్ కట్టిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఏం చేస్తావు, నీ సంపాదనంతా ఏమైపోతుంది అని అడుగుతూ ఉన్నాడు. వారిని మాత్రమే అడుగుతున్నాడా? ఈరోజు వాక్యం పెట్టినటువంటి నిన్ను కూడా దేవుడు అడుగుతూ ఉన్నాడు. నీకు ఎప్పుడు సంపాదన సంపాదన సంపాదన, ఎప్పుడు లోకము లోకము లోకమని లోకములను తిరుగుతున్నావేమో. దేవుని మందిరానికి రావడానికి ఇబ్బంది పడుతున్నావా? దేవుని మందిరానికి రాకుండా అలక్ష్యం చేస్తున్నావేమో, జాగ్రత్త. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. చాలా చిన్న జీవితం మన జీవితం. ఈ చిన్న జీవితంలోనే మనము యేసుక్రీస్తు ప్రభువు వారికి దగ్గర అవ్వాలంటే మందిర అనుభవం మనలో ఉండాలి. మందిరానికి రావాల్సిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి లోక పనిలో మనం మునిగిపోతే కనుక ఆయనకి ఎప్పుడు దగ్గర అవుతాము, ఎప్పుడు వాక్యాన్ని మనం నేర్చుకుంటాము, ఎప్పుడు వాక్యానుసారంగా మనం నడుచుకుంటామని మరి దేవుడు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు. ఇక రెండవ ధనవంతుడు కనుక మనం గమనించినట్లయితే కనుక, లాజరు ఉన్నటువంటి ధనవంతుడు. అనగా ఈ ధనవంతుడు లగ్జరీ లైఫ్ అనుభవించాడు. అంత మాత్రమే కాదు, మరి ఎదుటి వాని యొక్క బాధను అర్థం చేసుకోకుండా అర్ధరహితంగా జీవించినటువంటి ధనవంతుడు. అందుకని ఎక్కడికి వెళ్ళిపోయాడంటే పాతాళంలోనికి వెళ్ళిపోయాడు. ఇక మూడవదిగా మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ధనవంతుడు ఎవరంటే, చక్కని అధికారం కలిగినటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరకు వచ్చాడు. నిత్య జీవము ఇచ్చేది ఆయన తెలుసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారిని సద్బోధకుడా అన్నాడు, సత్పురుషుడా అన్నాడు. అంత మాత్రమే కాదు, నిత్య జీవం ఇచ్చేది నీవే కనుక దానికి వారసుడు కావాలంటే ఏం చెయ్యాలని అడిగాడు. అంతా బాగానే చేశాడు. కానీ ప్రభువు చెప్పినటువంటి మాట, నీ ధనాన్ని విడిచిపెట్టే అనగానే ధనాన్ని విడిచిపెట్టలేదు, వెళ్ళిపోయాడు. ధనాన్ని విడిచిపెట్టడానికి ఇబ్బంది పడిపోయాడు. మిక్కిలి వ్యసనపడి తిరిగి వెళ్ళిపోయినట్టుగా మనకు కనబడతా ఉంది. ఈ ముగ్గురు ధనవంతుల గురించి మరి ఈ లూకాసు వార్తలో లూకా అనేటటువంటి దైవజనుడు చక్కగా రాయడం జరిగింది. మరి ఈ ముగ్గురు ధనవంతులు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి ధనవంతుడు అనగా మొదటి నుంచి మనం చదువుకున్నటువంటి వచనములో ఉన్న ధనవంతుడు ఎవరంటే జక్కయ్య. ఇతను కూడా ధనవంతుడే. కానీ వారికి ఈయనకి ఉన్న డిఫరెన్స్ ఏమిటంటే, జక్కయ్య పేరు రాయబడింది. జక్కయ్య పేరు రాయడానికి కారణం కూడా మనం గమనించాలి. జక్కయ్య అనేటటువంటి పేరుకి అర్థం ఏమిటంటే నిర్మలుడు అని అర్థము. జక్కయ్య అనేటువంటి పేరుకి అర్థం ఏమిటంటే పవిత్రుడు అని అర్థము. పేరు బాగానే ఉంది కానీ జక్కయ్య తీరు సరిగా లేదు. కొంతమంది పేర్లు చాలా బాగా పెట్టుకుంటారు కానీ వారి తీరు సరిగా ఉండదు. పేరు ఏ విధముగా ఉందో మన తీరు కూడా అలాగే ఉండాలి. జక్కయ్య
నిర్మలుడు పవిత్రుడు, కానీ జక్కయ్య జీవితం అంతా కూడా ఎలాగుందంటే కనుక పాపిగా పిలవబడుతూ ఉన్నాడు. మనుషులు అసహించుకుంటూ ఉన్నారు, మనుషుల చేత ద్వేషింపబడుతూ ఉన్నాడు. కారణం ఏమిటంటే జక్కయ్య చేస్తున్నటువంటి ఉద్యోగం అలాంటిది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యూదులైనటువంటి వారి దగ్గర పన్ను వసూలు చేసి రోమా ప్రభుత్వానికి అప్పగించాలి. పన్ను ఉన్నదానికన్నా అత్యధికంగా ఎక్కువ పన్ను వేసి మరి ప్రజల దగ్గర కలెక్ట్ చేసేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు ఈ జక్కయ్య. అందుకనే ప్రజలు ఈ జక్కయ్యను ఎప్పుడూ కూడా అంగీకరించలేదు. ఎప్పుడూ కూడా జక్కయ్యను ఏమని పాపిగానే లెక్క పెట్టారు. అందుకనే ఈ పాపి అని పిలువబడ్డాడు. లూకాసు వార్త 19వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, ఏదేమైనా కానీ ఈ జక్కయ్య ఎక్కడ ఉన్నాడంటే ఎరీకో అనేటువంటి ప్రాంతంలో ఉన్నట్టుగా, ఎరీకో అనగా సువాసన గల స్థలము, సువాసన కలిగినటువంటి ఈ స్థలములో మరి నిర్మలుడుగా ఉండవలసినటువంటి వాడు, పవిత్రుడుగా ఉండవలసిన జక్కయ్య మనకు కనబడుతూ ఉన్నాడు. ఈ జక్కయ్యకు మరి ఒక రోజున ఒక ఆశ కలిగింది. ఆశ కలిగిన ప్రాణము తృప్తిపరిచేవాడు మన దేవుడు గనుక మరి ఈ జక్కయ్యలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలని ఆశపడ్డాడు. మీకు ముందే చెప్పాను, జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. ఇతడు అబ్రహాము కుమారుడని ఎందుకు పిలువబడ్డాడంటే జక్కయ్య జీవితంలో ఉన్నటువంటి క్వాలిటీస్ కొన్ని ఉన్నాయి. ఆ ధనవంతుల్లో ఏ క్వాలిటీస్ లేవు, కానీ జక్కయ్య జీవితంలో క్వాలిటీస్ ఉన్నాయి. కాబట్టి జక్కయ్య జీవితాన్ని, జక్కయ్య పేరును కూడా రాయడం జరిగింది. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి క్వాలిటీ ఏమిటంటే యేసు ఎవరో చూడాలనుకుని ఉన్నాడు. యేసు ఎవరో చూడాలని అనుకోవడం మాత్రమే కాదు, రెండవదిగా ప్రయత్నం చేశాడు. ఏ ప్రయత్నం చేశాడంటే, ఆయన వస్తున్నటువంటి మార్గంలో మేడి చెట్టు ఉంటే ముందుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్టు ఎక్కేశాడు. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను. గమనించాలి, పొట్టివాడు జక్కయ్య. పొట్టివాడు పరిగెత్తాడు అంటే అద్భుతమే. పొట్టివాడు పరిగెత్తాడంటే ఎంత కష్టమో గమనించండి. అంత మాత్రమే కాదు, పొట్టివాడు చెట్టెక్కాలంటే ఇంకెంత కష్టమో. పొట్టివాడైనా కానీ జక్కయ్య వెనుకాడలా. ఎందుకంటే జక్కయ్యలో నాశ లాంటిది. నేను ప్రభు ఎవరో చూడాలనుకున్నాడో మొత్తం మీద పరుగెత్తుకుంటా వెళ్ళాడు. పరుగెత్తుకుంటూ వెళ్ళి గొప్ప సాహసమే చేశాడు. చెట్టెక్కి కూర్చున్నాడు. ఈలోపు యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడికి వచ్చారు. వచ్చి సరిగ్గా జక్కయ్య ఆ కొమ్మల్లోంచి వస్తూ ఉంటే అప్పుడు ప్రభువు పిలుస్తా ఉన్నాడు జక్కయ్యని. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది, బస చేయవలసి ఉన్నది అని పిలుస్తా ఉన్నాడు. అసలు ఆ జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువు వారికి తెలుసా అంటే, జక్కయ్యకి యేసయ్య తెలియదేమో కానీ జక్కయ్య యేసయ్యకు తెలుసు. చెట్టు మీద ఉన్న సంగతి ఎవరికీ తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారికి మాత్రమే తెలిసింది. కారణం ఏమిటంటే చూచుచున్న దేవుడై ఉన్నాడు. ఆయన మనం ఎక్కడ ఉన్నా చూస్తాడు. ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేస్తున్నా ఆయన చూస్తాడు. ఎవరు చూడడం లేదని చేసేస్తున్నామేమో తప్పులు, కానీ ఆయన చూచుచున్న దేవుడై ఉన్నాడన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాల్సిన వారమై ఉన్నాము. ఈ యొక్క జక్కయ్య వృత్తాంతంలో ముందుగా యేసు ఎవరో చూడాలనుకున్నాడు ఒకటి, రెండవది ప్రయత్నం చేశాడు అనగా చెట్టెక్కాడు, మూడవది దేవుడు పిలవగానే మాటకు లోబడి వెంటనే దిగి వచ్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవుని మాటకు లోబడినటువంటి వాడుగా, దేవుని మాటకు విధేయత కలిగినటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు నేను మీ ఇంటికి వస్తానని చెప్పారో వెంటనే జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానించినట్టుగా కనబడుతూ ఉంది. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు. ఎక్కడికి చేర్చుకున్నాడంటే ఇదిగోండి హృదయంలోకి చేర్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది 4వదిగా కనబడతా ఉంది. ఇక 5వదిగా మనము చూసినట్లయితే గనక ఈ జక్కయ్య పూర్తిగా మారిపోయాడు. ఒకప్పుడు డబ్బు పిచ్చి ఉంది జక్కయ్యకి, సంపాదనే ధ్యేయంగా వెళ్ళాడు, ధనమే గొప్పదనుకున్నాడు, ధనమే ప్రాధాన్యం అనుకున్నాడు. కానీ ఆ ముగ్గురు ధనవంతులకి ఈ జక్కయ్యకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటంటే, ధనము కన్నా యేసు గొప్పవాడు, ధనము అవసరము లేదు, యేసు ఉంటే చాలు అనుకున్నాడు. అందుకనే ఈ జక్కయ్య అంటున్న మాట ఏమిటో తెలుసా? జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను, నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని. దేవునికి మహిమ కలుగును గాక. నా ఆస్తి అంతా ఇచ్చేస్తున్నాను పేదలకు అన్నాడు. ఇందాక ఒక ధనవంతుడు వస్తే నిత్య జీవంకి వెళ్ళాలంటే ఏం చేయాలంటే నీ ఆస్తి మొత్తం పేదలకు ఇచ్చి నన్ను వెంబడించమని చెప్తే వెళ్ళిపోయాడు.
ఈయన అలా కదండి, ప్రభువు చెప్పకుండానే నోట్లోంచి ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే హృదయంలోనికి ప్రభువును చేర్చుకున్నాడు గనుక. పశ్చాత్తాపం, ఎలాంటి పశ్చాత్తాపం అంటే, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తున్నాను, మిగిలిన సగం అంతా కూడా ఏం చేస్తానంటే అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకున్నానో వానికి 4 అంతలు చెల్లిస్తాను అనేటటువంటి ఒక మారు మనసు కూడా వచ్చేసింది. వెంటనే ప్రభు అంటున్నాడు కదా, వెంటనే ప్రభు అన్న మాట ఏమిటంటే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతడును అబ్రహాము కుమారుడే అని పిలవబడ్డాడు. అంటే నలుగురు ధనవంతులు కనబడుతూ ఉన్నారు ఆ నలుగురులాగా, కానీ వారిలో పేరు కలిగిన ధనవంతుడు, మారిపోయిన ధనవంతుడు, అబ్రహాము కుమారుడుగా పిలువబడిన ధనవంతుడు ఒక్కడే మిగిలాడు. అతడే జక్కయ్య, పొట్టి జక్కయ్యే. మీకు తెలిసిన పొట్టి జక్కయ్యే, చాలా అనుభవాలతో ఉన్నటువంటి జక్కయ్యగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి జక్కయ్య వలె మనము కూడా మారవలసిన వారమై ఉన్నాం. ఎందుకు అంటే గనక ధనం ప్రాధాన్యం కాదు, యేసుక్రీస్తు ప్రభు వారే మనకు ప్రాధాన్యం అనే విషయాన్ని మరి ఈ జక్కయ్య ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. జక్కయ్య ఏ విధముగా అయితే ఆయన చూడాలని ఆశపడుతున్నారో, అలాగే ఆయన చూడాలని ఆశపడటం మాత్రమే కాదు, జక్కయ్య ఏ విధంగా అయితే ప్రయత్నం చేశాడో మనము కూడా ప్రయత్నము చేయవలసిన వారమై ఉన్నాము. అనగా మరి కనబడే దేవుడు, మాట్లాడే దేవుడు గనుక మరి ప్రార్థన అనే అనుభవము మనం కలిగినట్లయితే గనక ఖచ్చితముగా ఆయన కనబడతాడు, మాట్లాడతాడు. మరి ఈ జక్కయ్య పొందుకున్నటువంటి అనుభవాన్ని మరి మీరు కూడా పొందుకుని ముందుకు సాగాలని ప్రభు పేర తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రాముఖ్యమైన సమయంలో ప్రభు నాయన, ఇదిగో మరి నలుగురు ధనవంతుల గురించిన ప్రభు చరిత్రను లూకా భక్తుడు రాయగా తండ్రి నాయన, ఇదిగో మీరు రాయించారు. ఇదిగో తండ్రి మరి ఆ భక్తుల యొక్క నాయన, ఆ యొక్క ప్రభు నలుగురు ధనవంతుల యొక్క చరిత్ర ఈరోజు మేము తెలుసుకుని ఉన్నాము తండ్రి. ముగ్గురికైతే పేరు లేకుండానే వెళ్ళిపోయారు ప్రభు, కానీ మరి 4వ వాడిగా కనపడుతున్నా కానీ తండ్రి జక్కయ్య పేరు రాయించావు నాయన. పేరులో తండ్రి నాయన పవిత్రుడనుంది, చివరికి ప్రభు జక్కయ్యను పవిత్రుడుగా మార్చేశావు. అంత మాత్రమే కాదు ప్రభు నాయన, అబ్రహాము యొక్క కుమారుడుగా జక్కయ్యను తండ్రి పిలిపించుకునే విధముగా జక్కయ్య జీవితం మార్చావు దేవా, నీకు వందనాలు. నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని ప్రభు ఆ ఇంటికి రక్షణను గ్రహించావు, ఆ ఇంటిలోనికి మీరు వెళ్ళారు. అలాగే నీ బిడ్డలను కూడా మీరు దర్శించి రక్షణ లేని బిడ్డలకు రక్షణ భాగ్యము దయచేయమని, కష్టాల్లో, కన్నీటిలో, బాధల్లో, వ్యాధుల్లో తండ్రి ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు ప్రభు, వారికి గొప్ప విడుదల దయచేయమని ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించుమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాతా. ఇప్పటి వరకు దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని వాక్య సందేశాన్ని ఆలకించిన మీ అందరికీ కూడా ధన్యవాదములు. ఈ కార్యక్రమము మరి మీకు నచ్చినట్లయితే, ప్రభువు గనక మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే కనుక ఖచ్చితముగా మరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. ఎవరికైనా కనుక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ అందరి కొరకు అనుదినము ప్రార్థించడానికి మేము సిద్ధముగా ఉన్నాము. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.